ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో ప్రజలకు మాయ మాటలు చెప్పి ఘోరంగా మోసం చేశారని పెందుర్తి మాజీ శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజు చంద్రబాబు నాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి ప్రజలందరికీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం బాధాకరమన్నారు. ప్రజలందరూ ఈ విషయాలన్నీ గమనిస్తున్నారని, త్వరలో చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ ముడపడ నాగమణి అంజీ, వైస్ ఎంపీపీ చిరికి దేవుడు, నాయకులు మింట్ మహేష్, రాపర్తి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన విషయానికి వస్తే ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు ద్వారా ఇవాళ ఇప్పటికే ఏ రకంగా మనకి పెంచడం జరిగింది మనం చూసాం. ముఖ్యంగా మనం చూసుకుంటే తాజాగా ఇప్పుడు ఈయన పెంచినటువంటి తాజాగా సుమారుగా 9,412.5 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తుంది. దీనివల్ల ప్రతి యూనిట్కి 0.92 పైసలు అదనపు భారం ప్రజలపై పడుతుంది అన్నటువంటిది ఇవాళ చాలా క్లియర్గా నేను చెప్తున్నాం. ₹1 కూడా పెంచనని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటికే కూటమి ప్రభుత్వం, అంటే మనం గతంలో కూడా వెళ్ళాలి. ఇది డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు పెంపు అన్నటువంటిది, ఈ అదనపు భారం 92 పైసలు యూనిట్కి అనేటువంటిది ప్రజల మీద పడుతుంది. కానీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 6,072,86 రూపాయల ఛార్జ్ ఇప్పటికే ప్రజల మీద భారం వేయడం జరిగింది. ఈ ఛార్జీలు అంటే గతంలో వేసింది 1.27 రూపాయలు, అంటే ₹1.27 అదనపు భారం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 0.92 పైసలు, అంటే మొత్తం చూసుకుంటే ఈరోజు 15,485.36 కోట్ల రూపాయల భారం ప్రజల మీద నమోదైంది. ఇవాళ కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల అదనపు భారం ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపంలో పడుతుంది. దీంతో మనం చూసుకుంటే ₹2.19 ఇప్పటికే రేపు జనవరి నెల నుంచి ప్రతి యూనిట్ మీద ₹2.19 అదనపు భారం ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు ఇదే